నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను ఈ మోర్ష ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఇక డీటెయిల్స్ చూస్తే ఒకప్పుడు మోసాలు వీధుల్లో జరిగేవి. ఇప్పుడు అవే మన జేబుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లలో చేరిపోయాయి. మన చేతిలోని పరికరం అనేది మనకు శత్రువుగా మారింది. టెక్నాలజీతో ప్రపంచం వేగంగా మారుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త దారులు చూపిస్తోంది. కానీ అదే సాంకేతికతను ఆయుధంగా మార్చుకొని సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో అయితే దాడి చేస్తున్నారు. ఒక మెసేజ్, ఒక లింక్, ఒక కాల్ అంతే చాలు జీవితకాల పొదువులైతే క్షణాల్లో మాయమవుతున్నాయి. ఇప్పుడు మోసగాళ్లకు గీతలు లేవు, సరిహద్దులు లేవు. ఇంట్లో కూర్చొని పనిచేస్తున్న ఉద్యోగి నుంచి ఆన్లైన్ లో జాబ్ వెళ్తున్న యువకుడు వరకైతే ప్రతి ఒక్కరూ ఈ డిజిటల్ ఉచ్చులో పడే ప్రమాదం అయితే ఉన్నారు. ముఖ్యంగా పెట్టుబడికి భారీ లాభాలు వస్తున్నాయి. జాబ్ కన్ఫర్మ్, ఆన్లైన్ గేమ్ గెలిస్తే డబ్బు వస్తుంది. ఇలా మాయజాలపు మాటలతో మోసగాళ్లు అమాయకులనైతే వలలోకి లాగుతున్నారు. ప్రభుత్వ అధికారుల పేరుతో వీడియో కాల్ చేసి చట్టం పేరుతో ప్రజలను భయపెట్టి నకిలీ కేసుల బెదిరింపులతో కోట్ల రూపాయలు లాగి దీన్నే మనం స్టైల్ గా డిజిటల్ అరెస్ట్ అంటున్నాం. విద్యావంతులు, ఉద్యోగులు, గృహిణులు ఎవరు మినహాయింపు కాదు, అందరూ బాధితులే. ఈ నేపథ్యంలోనే సైబర్ మోసాలపై చైతన్యం సృష్టించడం అత్యవసరం. ప్రజలలో అవగాహన పెంచితేనే ఈ డిజిటల్ నేరాన్ని అడ్డుకోవచ్చు. టెక్నాలజీ శత్రువుగా కాకుండా రక్షణ కవచంగా మార్చుకోవడం మనందరి బాధ్యత. సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకోవాలంటే ఇప్పుడు వినబోయే ఈ చర్చ తప్పనిసరిగా చేయాలి. ఇక సైబర్ మోసాలు ఎక్కడ మొదలవుతాయో ఎవరికి అర్థం కావటం లేదు. ఎవరైనా చెప్పిన వాట్సాప్ లింక్ కావచ్చు, దాని ద్వారా వచ్చే లింక్స్ కావచ్చు, సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ రూపంలో లేక ఫోన్లో ఒక కాల్ రూపంలో ఇవి మన జీవితాల్లోకి దూరిపోతున్నాయి. నకిలీ బ్యాంకు ఉద్యోగుల పేరుతో ఓటీపీలు అడగటం, లాటరీ గెలిచారని చెప్పి ఖాతా వివరాలు అడగటం లేదా క్రెడిట్ స్కోరు మెరుగుపరుస్తున్నామంటూ వ్యక్తిగత సమాచారం తీసుకోవడం ఇవన్నీ ఇప్పుడు సాధారణం అయిపోయాయి. కానీ కొత్తగా గనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఏఐ ఫేక్ వాయిస్ స్కాములు కావచ్చు, డీప్ ఫేక్ వీడియోలతో మోసాలు జరుగుతున్నాయి. మన ప్రియమైన వారి యొక్క వాయిస్ లేదా ముఖాన్ని కాపీ చేసి వీడియో కాల్ చేయడం ద్వారా నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంతటి హైటెక్ మోసాలనైతే ఎదుర్కోవాలంటే మనం కూడా హైటెక్ గా ఆలోచించాల్సిందే. అనుమానాస్పద లింకులు కావచ్చు, అపరిచిత కాల్స్, డబ్బు అడిగే మెసేజ్లను ఎప్పుడూ నమ్మకూడదు. థింక్ బిఫోర్ యూ క్లిక్ అని ఇది ఎప్పుడు కేవలం ఒక నినాదం కాదు, ప్రతి డిజిటల్ పౌరుడి భద్రతా మంత్రం కూడా. ఇక సైబర్ మోసాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రతి రాష్ట్రంలో సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్స్ 1930 ద్వారా బాధితులు తక్షణమైతే ఫిర్యాదు చేయవచ్చు. అలాగే cybercrime.com గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వవచ్చు. బ్యాంకులు, ఫిట్నెక్ సంస్థలు కూడా నేరుగా పేమెంట్ ఫ్రీజ్ చేసి వ్యవస్థను ఏర్పాటు చేశాయి. అయితే ఈ యంత్రాంగం కంటే ముఖ్యం ప్రజల అవగాహన. ప్రతి ఒక్కరూ డిజిటల్ సేఫ్టీని రోజువారీ అలవాటుగా మార్చుకోవాలి.
ముఖ్యంగా పాస్వర్డ్లు కావచ్చు తరచూ మార్చుకోవటం, 2 స్థాయిల భద్రత ఉపయోగించడం, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకపోవటం ఇవే మన రక్షణ కవచాలు. మర్చిపోవద్దు. మనం జాగ్రత్తగా ఉంటేనే మోసగాళ్లకు దారులు మూసేస్తాం. సాంకేతికత మన శత్రువు కాదు, మన మిత్రుడు. దానిని తెలివిగా వాడటం నేర్చుకుందాం. డిజిటల్ యుగంలో సురక్షితంగా ముందుకు సాగుదాం. రైట్, ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇదివరకే చెప్పడం జరిగింది, సైబర్ నేరగాళ్లు అనేది పెరిగిపోతూ ఉన్నారు. చాలా మంది మొబైల్స్ కి అయితే ఎక్కడి నుంచో లింక్స్ రావడం కావచ్చు, వాటి వల్లనైతే చాలా మంది ప్రజల జీవితాలు కూడా దరిదాపుల్లో కూడా ఉండటంగా ముఖ్యంగా రోడ్డు పాలు కూడా అవుతున్నాయి. దీనివల్ల చాలా మంది కూడా ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఆ మొబైల్స్ వల్ల చాలా మంది హెల్ప్ లైన్స్ నుంచి కావచ్చు, చాలా మంది వివిధ రకాల నెంబర్స్ నుంచి అయితే కాల్ చేయడం జరుగుతుంది. సైబర్ క్రైమ్ అనేది ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఒకటే, cybercrime.com గవర్నమెంట్ ద్వారానైతే సహాయం అయితే పొందవచ్చు అని కూడా ఈ మన బీఆర్కే న్యూస్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. జాగ్రత్తగా ఉంటేనే సురక్షిత డిజిటల్ భవిష్యత్ అనేది సాధ్యం అంటూ కూడా తెలియజేస్తాం. ముఖ్యంగా మోసాలు ఇప్పుడు వీధుల్లో కాదు, స్మార్ట్ ఫోన్లోనే వచ్చాయని కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా టెక్నాలజీని ఆయుధంగా మార్చుకొని సైబర్ కేటుగాళ్ళు అయితే దాడి చేయడం కూడా జరుగుతుంది. ఇదే ముఖ్యంగానైతే చాలా వరకు ఒక లింక్ కావచ్చు, ఒక కాల్ కావచ్చు, వారి యొక్క జీవితం అయితే నాశనం చేస్తుందని కావచ్చు. ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు ఎవరు కూడా మినహాయింపు కాదు అని కూడా తెలియజేయడం జరిగింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అయితే మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అయితే మరింత సమాచారాన్ని తెలియజేస్తారు. ఇన్నారెడ్డి, మనం చూసుకోగలమో ప్రధానంగా ఏమైతే ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన వ్యవహారంలో ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలుగా అంటే ఏ రూపంలో మనకు సైబర్ క్రిమినల్స్ అటాక్ చేస్తున్నారు. తర్వాత దీంట్లో ప్రధానంగా అంటే సైబర్ క్రిమినల్ అనేవాడు ఏదో రకంగా మనల్ని మోసం చేసి చూస్తాడు. కానీ ప్రస్తుత సినారియోలో ఏదో రకంగా మనల్ని మోసం చేయాలని చూస్తారు. సో దీంట్లో ప్రధానంగా గమనిస్తే మనం ఏదైనా సరే గుర్తు తెలియని లింకులు కనుక క్లిక్ చేస్తే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మన మొబైల్ హ్యాక్ చేయటము, తర్వాత మనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అంటే మనకు సంబంధించిన ఫైనాన్షియల్ డీటెయిల్స్ తెలుసుకుని వాళ్ళు మన బ్యాంకుల్లో డబ్బులు చూస్తా ఉన్నాం. సో ఈ రకంగా మనం చెప్తున్నామంటే పూర్తి స్థాయిలో మనం సేఫ్టీగా ఉండాలి. సో సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటేనే మనం ఎట్టి పరిస్థితుల్లో మనం దీనికి సంబంధించిన సైబర్ క్రిమినల్ అటాక్ బారిన పడకుండా ఉండడానికి మనం సేఫ్టీగా ఉండే అవకాశం ఉంది. దీంట్లో మనం చూస్తే డిజిటల్ అరెస్ట్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, అంటే కొన్ని వ్యవహారాల్లో మనకి నాలెడ్జ్ లేనప్పుడు వాళ్ళు మన మొబైల్లోకి ఎలా చొరబడుతున్నారు, మరి మనం ఎలాంటి క్లిక్లు కూడా ఎలాంటి క్లిక్ చేయలేదు, తర్వాత ఎలాంటి అన్నోన్ వెబ్సైట్ లో మనం పోలేదు, అయినప్పటికీ కూడా మన డేటా అనేది చోరీ అవుతా ఉంది. సో దీనికి ప్రధానమైన కారణం మన డేటా ఇప్పటికే లీక్ అయిపోయింది. లీక్ అయిన సమాచారం ఆధారంగా మనకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయి. ఆ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు సంబంధించిన వ్యవహారం అంతా కూడా మన సంబంధించిన వ్యవహారం అంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని చెప్తారు. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, తర్వాత మీరు మీ ఎంతమంది పిల్లలు ఉన్నారు, తర్వాత మీరు ఎక్కడెక్కడ జాబ్ చేస్తారు, మీ అడ్రస్ ఏదని చెప్పండి. సో ఇవన్నీ చెప్తున్నప్పుడే మనం గమనిస్తే
టోటల్ డీటెయిల్స్ చెప్పేసిన తర్వాత మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మీ మీద కేసు నమోదైందని కూడా వాళ్ళు భయపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇన్నారెడ్డి, మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు టెక్నాలజీ అనేది చాలా వరకు అయితే కొంతమంది దాన్ని ఆయుధంగా మార్చుకోవడం కూడా జరుగుతుంది. టెక్నాలజీ అనేది ప్రజలకు చాలా అవసరం. అసలు ఈ టెక్నాలజీని వాడుకొని చాలా మంది దీన్ని ఒక వారి యొక్క రోజువారీ అలవాట్లో కూడా అసలు ఈ టెక్నాలజీ వాడుకొని చెడు వరంగా కూడా చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు. టెక్నాలజీ అనే దాన్ని వాడుకొని ఇంతటి దారుణానికి ఒడిగడుతున్నారు కదా. ముఖ్యంగా ఈ అసలు సైబర్ క్రైమ్ నుంచి చాలా మంది కాల్స్ రావడం కావచ్చు, మెసేజెస్ కావచ్చు, ఇంతటి దారుణం జరుగుతున్నా ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు అంటే ఈ కేటుగాళ్లు పెరగడానికి ముఖ్య కారణం ఎవరై ఉండవచ్చు. అదే విధంగా ఇంత పెరుగుతున్నా కూడా వీరి సంఖ్య రోజు రోజుకి మరింతగా పెరుగుతుంది. ఈ కేటుగాళ్ల సంఖ్య అనేది రోజు రోజుకు పెరుగుతుంది. మరి అసలు ప్రభుత్వం అనేది వీరిపై చర్యలు తీసుకోవడం లేదా, లేకపోతే దీనిపై తగిన చర్యలు కూడా తీసుకోవడం లేదంటారా? అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అయితే ఇక్కడక్కడ కూడా మన ప్రభుత్వాన్ని కానీ, తర్వాత ప్రభుత్వ యంత్రాంగం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. హిమవర్ష, ప్రధానం మనం గమనిస్తే ఏదైనా సరే ఒక నేరస్తుడు మన మొబైల్లోకి అటాక్ చేశాడంటే, మన మొబైల్ ని హ్యాక్ చేశాడంటే దానికి ప్రధానమైన కారణం మనమే. సో దీంట్లో రకరకాలుగా మనం కొన్ని క్రెడెన్షియల్స్ ను సైబర్ క్రిమినల్స్ కి ఇస్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా మనం రీసెంట్ గా మన డేటా చోరీ అవుతుందన్న విషయాన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసాం. దీంట్లో ఆధార్ కార్డ్ డేటా కావచ్చు, పాన్ కార్డ్ డేటా కావచ్చు, అలాగనే మనకు సంబంధించిన ఐసీఎంఆర్ డేటా చోరీ అని చెప్తూ ఉంటున్నాం. సో ఈ చోరీ ఎలా జరుగుతుంది అనుకున్నప్పుడు మన గూగుల్ సంబంధించిన డేటా కూడా దాదాపుగా 180 మిలియన్ డేటా కూడా గూగుల్ డేటా అంటే జీమెయిల్ డేటా కూడా లీక్ అయిందని చెప్పిన వార్తలు కూడా మనం బ్రేక్ చేసాం. సో దీంట్లో ఇవన్నీ కూడా ఎలా బయటకు వస్తుంది, ఈ డేటా ఎలా తీసుకుంటున్నారని చెప్పంటే దీనికి సంబంధించి మనం కొంతమందికి ఇచ్చే డేటా ఏమైతే ఉందో, సపోజ్ మనం ఏదైనా ఒక యాప్ కనుక ఇన్స్టాల్ చేస్తున్నామంటే ఆ యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం కొన్ని ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా క్లిక్ చేస్తాం. ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, దాంట్లో యాప్ కూడా ఏమడుగుతాడంటే మన పర్సనల్ డీటెయిల్స్, మన ఫైనాన్షియల్ డీటెయిల్స్, మన లొకేషన్, మన అడ్రస్, ఇవన్నీ కూడా అడుగుతాడు. సో అడిగినప్పుడు ఆ యాప్ కోసం మనం ఏం చేస్తాం, అన్ని కూడా ఆటోమేటిక్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ డేటా మొత్తం కూడా వాడికి వెళ్ళిపోతా ఉంది. సో ఈ రకంగా రకరకాల పద్ధతుల్లో వాడు డేటాను చోరీ చేసి ఆ రకంగా వాళ్ళని మన మీద అటాక్ చేస్తున్న నేపథ్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూస్తే డేటా చోరీలో ఎక్కువగా మన యొక్క ఇన్వాల్వ్మెంటే ఉంది. అంటే ఎదుటివాడు మనల్ని అటాక్ చేస్తున్నాడు, మనల్ని మోసం చేస్తున్నాడు, అలాగే మా బ్యాంక్ లో డబ్బులు చోరీ చేస్తున్నాడు అంటే అన్నోన్ లింకులు క్లిక్ చేయడం ద్వారానో, లేకపోతే మనకు సంబంధించిన డేటాను ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇవ్వడమో అనేది మనం చేస్తా ఉన్నాం. ఇదంతా కూడా మన స్వయంకృపాదమని చెప్పుకోవచ్చు. దీంట్లో పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే స్కాముల గురించి కావచ్చు, తర్వాత జరుగుతున్న పరిణామాల గురించి కావచ్చు అప్రమత్తం చేస్తూనే ఉంది. ఇదే కాకుండా 1930 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ ప్రత్యేకంగా ఇచ్చింది. దీంట్లో ఇదే కాకుండా cybercrime.gov.in అనే ఒక వెబ్సైట్ ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇమ్మీడియట్ గా మనకి ఏదైనా సరే ఈ సైబర్ అటాక్ గానీ, తర్వాత సైబర్ క్రైమ్ మోసం చేసినప్పుడు గానీ మనకి ఏదైనా మోసం జరిగితే వెంటనే గనక 1930 కనుక కాల్ చేస్తే ఇమీడియట్ గా మనము సేవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా దీంట్లో గోల్డెన్ అవర్ అంటే మనకి సైబర్ అటాక్ జరిగిన తర్వాత, సైబర్ మోసానికి గురైన తర్వాత మొదటి గంటలో అంటే జరిగిన గంట లోపులో గనక మనం 1930 కనుక ఫిర్యాదు చేస్తే మనకు సంబంధించిన ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ డీటెయిల్స్ లో మోసపోయాము, అతను మనం ఏదో రకంగా మోసం చేసి మన బ్యాంక్ లోని డబ్బుల్ని తీసుకోవడం జరిగింది, మనం కూడా మోసపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎప్పటికో లేట్ గా తెలుసుకున్న తర్వాత ఏం చేయాలో పాలుపోక వాళ్ళు టెన్షన్ గా ఉన్న సమయంలో 1930 కనుక ఘటన జరిగిన తర్వాత ఒక గంట లోపల కనుక 1930 కనుక కాల్ చేస్తే ఖచ్చితంగా 90% రికవరీ అవకాశం ఉంది. ఇదే కాకుండా అన్నోన్ లింకులు క్లిక్ చేయడము, తర్వాత గుర్తుని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటము. హిమవర్ష మనం చూస్తా ఉన్నాం, సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాని వాడేస్తున్నారు. సోషల్ మీడియా లేని మనిషి లేడేమో అంటే చిన్న పెద్ద కావచ్చు, అంటే 10 సంవత్సరాల లోపు పిల్లల దగ్గర నుంచి
70-80 సంవత్సరాల పెద్దల వరకు కూడా ఈరోజు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఎగ్జాంపుల్ మనం చూస్తే మనం ఇటు మీరు అన్నట్టుగా సోషల్ మీడియా అనేది ఇప్పుడు సహజంగా మారింది అని అయితే చెప్పడం జరుగుతుంది కదా. మరి ముఖ్యంగా కాల్సే కాకుండా ఇటు మనకు నార్మల్ గా అంటే వేస్ట్ కాల్సే కాకుండా వాట్సాప్ ని కూడా వీళ్ళు కేటుగాళ్ళు దాన్ని ఒక ప్లాట్ఫామ్ గా కూడా యూజ్ చేసుకుంటున్నారు. వాట్సాప్ అనేది సహజంగా అందరు యూజ్ చేసేది కాబట్టి దీంట్లో కూడా చాలా మంది మోసాలు కూడా జరుగుతున్నాయి. అదే విధంగా అంటే అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజెస్ కావచ్చు, అన్నోన్ నెంబర్స్ నుంచి వీడియో కాల్స్ కావచ్చు, దీంట్లో కూడా వాట్సాప్ లో కూడా వాట్సాప్ అనేది చాలా మందికి ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. దీనిపై కూడా చాలా మంది మోసాలు కూడా జరుగుతున్నాయని కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది కదా. దీనిపై ఏమైనా సమాచారం ఉందా మరి? విమర్శ మనం ప్రధాన గమనిస్తే వాట్సాప్ లో జరిగే మోసాలకు సంబంధించి మనం దీంట్లో 2-3 రకాలుగా ఉంటాయి. ఒకటి మన మొబైల్ కనుక హ్యాక్ చేస్తే మన పేరుతోటి మన నెంబర్ నుంచే, అంటే మనం ఏమైతే వాట్సాప్ లో మనం ఒక వాట్సాప్ వాడతామో అదే ప్రొఫైల్ నుంచి మన స్నేహితులందరికి కూడా మెసేజ్లు పంపించి డబ్బులు అడగడం అనేది ఒక రకమైన మోసం. అలాగనే మనం ఆఫర్లు ఇస్తారు. అంటే పండగ సీజన్లు కనుక వచ్చినప్పుడు దీపావళి కానీ, దసరా కానీ, లేకపోతే ఇక కార్తీక మాసం అని ఇలా రకరకాల పండుగలకు సంబంధించిన సీజన్ లో మనకు కొన్ని లింకులు ఇస్తాడు. సో మీరు కనుక అంటే మీరు భారీ ఎత్తున డిస్కౌంట్ కావాలి అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు భారీ ఎత్తున డిస్కౌంట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆఫర్లు రిఫర్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా మనల్ని ఏదో రకంగా మోసం చేసే ప్రయత్నం ఒకటి. ఇదే కాకుండా మరోవైపున కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన స్కీమ్స్ PMRY కావచ్చు, తర్వాత రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ లో మీకు డబ్బులు వచ్చినాయి, మీరు లింక్ క్లిక్ చేస్తే, మీరు అప్లై చేస్తే మీకు ఇమీడియట్ గా మీకు డబ్బులు మీ అకౌంట్ లో పడతాయని చెప్పని, అంటే APK ఫైల్స్ అంటారు వాటిని. ఆ APK ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్స్ ని మనం క్లిక్ చేసామంటే చాలు ఆటోమేటిక్ గా మన మొబైల్ మొత్తం కూడా ఎవరైతే ఈ APK ఫైల్ ను సెండ్ చేసి షేర్ చేస్తున్నారో ఆయా సర్వర్లకు ఈ డీటెయిల్స్ మొత్తం కూడా పోతాయి. అప్పటి నుంచి మొదలు పెడతాడు మనల్ని అటాక్ చేయటము, హ్యాక్ చేయటము, తర్వాత మన అకౌంట్ లో డబ్బులు చోరీ చేయటము. ఇవన్నీ కూడా స్వయంకృపాదాన్ని ఏదైతే చెప్పుకున్నామో అదే రకమైన పద్ధతిలో డబ్బులు చోరీ చేస్తా ఉన్నారు. వాట్సాప్ ద్వారా జరిగే ఈ స్కామ్లు అయితే ఉన్నాయి. వాట్సాప్ వరకు చూస్తే ఇంకోటి కూడా మనం ఏం చేయాలంటే ఈ డబుల్ అథెంటికేషన్ అనేది మనం ఎప్పటికప్పుడు అటు పక్కన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అలాగనే ఈ మనం చూస్తున్న మీరు చెప్తున్న వాట్సాప్ కావచ్చు, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేషన్స్ ఇస్తూ ఉంటారు. సో అప్డేషన్స్ లో ఇలా అన్నోన్ కాల్స్ రాకుండా ఆపొచ్చు. సపోజ్ మనకు అన్నోన్ కాల్స్ వస్తాయి, వాళ్ళ కాల్ అటెండ్ అవుతూ ఉంటాయి, అలాగే స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఇష్టం రాజ్యంగా మాట్లాడుతుంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు ఈ స్పామ్ కాల్స్ ని ఆపడం, అలాగనే అన్నోన్ మెసేజ్లను బ్లాక్ చేయడం లాంటి ఆప్షన్స్ అన్ని కూడా ప్రస్తుతం వాట్సాప్ లో ఉన్నాయి. సో ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనే వాటి మీద కాస్త దృష్టి సారించి ఈ కాల్స్ రాకుండా ఏం చేయాలి, మెసేజ్ రాకుండా ఏం చేయాలి, ఒకవేళ కనుక APK లింక్ కనుక వస్తే ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారానే మన మొబైల్ అనేది హ్యాక్ అవుతా ఉంది. సో ఆ లింక్ క్లిక్ చేయకుండా ఉండటం ఒకటి. ఇలా మనం కనుక సెక్యూరిటీ మెజర్మెంట్స్ పాటిస్తే బాగుంటుంది. ఇన్నారెడ్డి, మీరు అన్నట్లుగా ఇటు APK ఫైల్స్ అనేవి దీనికి ముఖ్య కారణం కూడా అయి ఉండొచ్చు అంటారా? అంటే లేకపోతే ఈ APK ఫైల్స్ అనేవి ముఖ్యంగా దీని వల్ల కూడా ఇంతమంది జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి అంటారా? ఖచ్చితంగా దీనికి సంబంధించి APK ఫైల్ అనేది వాడు అంటే రకరకాల మొబైల్ ఉపయోగిస్తూ ఉంటారు. సో ఆ APK ఫైల్స్ దాంట్లో ప్రధానం మనం చేస్తే మనకి లోన్స్ కావాలని, ఎడ్యుకేషన్ లోన్స్ కావాలని, అలాగనే మీకు బ్యాంక్ నుంచి మీకు సంబంధించిన బ్యాంకు మీ క్రెడిట్ కార్డుకు సంబంధించిన దాని యొక్క పరిమితి పెంచుతాం. సపోజ్ మీకు 50,000 వాడుకునే కెపాసిటీ అనుకోండి, ₹1,00,000 వరకు మీరు వాడుకోవచ్చు. ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు పూర్తి చేయమని అంటారు. సో అంటే మన అవసరాన్ని వాడు ఆసరాగా చేసుకుని ఏదో రకంగా మనల్ని మభ్యపెట్టే ప్రయత్నమే కాకుండా మనల్ని మోసం చేసే ప్రక్రియ అనేది మాత్రం సైబర్ క్రిమినల్ అనేవాడు ఏ రూపంలో రావాలి, ఎట్లా దాడి చేయాలని దాని మీదనే వాడు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు. మనకి ఇవన్నీ కూడా అంటే ఈ లింకులు క్లిక్ చేయడం కావచ్చు, మీరు చెప్పినట్టు APK ఫైల్ అనేది మన మొబైల్ ఇన్స్టాల్ అవుతుందంటే వాడు ఇచ్చే ఆఫర్లను కూడా మనం అట్రాక్ట్ అవుతా ఉంటాం, చాలా అట్రాక్టివ్ గా పెడతా ఉంటాడు. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా మొబైల్లో మనం ఈ యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు కానీ, తర్వాత డబుల్ అథెంటికేషన్ కానీ, ఇలాంటి APK ఫైల్స్ ను క్లిక్ చేయకుండా ఉండటం కానీ. సో అంటే
పబ్లిక్ లో ఇన్ని సైబర్ నేరాలు జరుగుతున్నాయి, సైబర్ నేరాలు బారిన పడుతున్నారు అంటే ప్రధానంగా మనం కొన్నిటి పట్ల జాగ్రత్తగా ఉండాలి, మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి. అంటే ఏ రకమైన సైబర్ క్రైమ్ జరుగుతున్నవి, ఎలా సెక్యూర్ గా ఉండాలి, ఒకవేళ సైబర్ క్రైమ్ అయితే ఏం చేయాలి అన్న అన్ని విషయాల మీద కూడా అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అటు పక్కన తెలంగాణ కావచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏదో రకంగా జరుగుతున్న సైబర్ క్రైమ్ కు సంబంధించిన అనేక విషయాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, అలాగనే కొన్ని ఎన్జిఓస్ కూడా పనిచేస్తా ఉన్నాయి. సో సైబర్ క్రిమినల్స్ ఏ రూపంలో దాడి చేస్తా ఉన్నారు, ఏ రకంగా మోసం చేస్తారు, దాని మీద ముందస్తుగా మనం కనుక అప్రమత్తంగా ఉంటే ఇవన్నీ కూడా జరగకుండా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ వర్ష రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, కేటుగాళ్ళు ఏ క్షణాన మన మీద దాడి చేస్తారో కూడా తెలియని పరిస్థితి అనేది ఏర్పడ్డది. మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఇచ్చిన వివరాల ప్రకారంగా చూసుకుంటే చాలా మందికి అసలు ఏ యాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు మేము ఎవరికి సంప్రదించాలి, ఇలా కాల్స్ వచ్చినాయి కావచ్చు. చాలా మందికి ఏంటంటే ఫేక్ లింక్స్ కావచ్చు, ఫేక్ యాప్స్ కావచ్చు, వీటి వల్ల అవగాహన కూడా చాలా మందికి ఉండదు. మొబైల్స్ పై కూడా చాలా మందికి అవగాహన ఉండని వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. అదేవిధంగా మొబైల్స్ లో వచ్చిన ఫేక్ లింక్స్ కావచ్చు, వాటిని నార్మల్ గానే ఓపెన్ చేస్తే ఇంతటి దారుణానికి ఒడిగడుతుందన్న విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించారు. చాలా మందికి ఇప్పుడు ఈ డ్రైవ్ ద్వారా చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా మంది మీరు ఆ లింక్ ని క్లిక్ చేసే ముందు ఒక్కసారికి 10 సార్లైనా ఆలోచించి, మీకు తెలియకపోయినా పర్వాలేదు పక్కన వరకైనా చూపించి, అసలు ఈ లింక్ దేనికోసం వచ్చింది, దేని ద్వారా వచ్చింది, అసలు ఇది మాకు యూస్ఫుల్ ఏనా కాదా అన్న విషయాన్ని అయితే ముందుగా ఆలోచించుకోవాలని కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇలాంటి ఫేక్ కాల్స్ కావచ్చు, ఫేక్ యాప్స్ కావచ్చు, ఫేక్ లింక్స్ కావచ్చు మీ మొబైల్ గనక షేర్ అయితే గనక మీరు ఎవరిని సంప్రదించాలో అని చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. మీరు సంప్రదించవలసిన నెంబర్ 1930 నెంబర్ కి అయితే మీరు కాల్ చేసి మీకు ఎక్కడి నుంచి అయితే ఫేక్ కాల్స్ కావచ్చు, ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చినా ఈ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అయ్యి ఈ నెంబర్ కి సంప్రదించి మాకు ఇలా ఉంది, ఇలా వచ్చిందని చెప్పి మీరు గనక సంప్రదించినట్లయితే మీరైతే మీ జీవితాలను మీరే కాపాడుకున్న వారు అవుతారు. కాబట్టి మేమైతే ఈ స్పెషల్ డ్రైవ్ లో ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఇదండి ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.